పండగల రద్దీని అవకాశంగా తీసుకుని విమాన ప్రయాణ ఛార్జీలను అమాంతంగా పెంచడం మీద సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఛార్జీలను ఆకస్మిక పెంచి విమానయాన సంస్థలు సాగిస్తున్న దోపిడీ మీద జోక్యం చేసుకోక తప్పదని స్పష్టం చేసింది. ప్రైవేటు విమానయాన సంస్థలు ఆకస్మికంగా పెంచుతున్న ఛార్జీలు, అదనపు రుసుముల్ని నియంత్రించడానికి తగు మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన ఫిల్మ్ మీద సోమవారం జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. మేము విషయంలో ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాం. కుంభమేళా, ఇతర పండుగల సమయంలో ప్రయాణికులను ఎలా దోచుకుంది చూసాం. తాజాగా ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్, జోధ్పూర్ ఛార్జీలను ఆకస్మికంగా పెంచేశారంటూ ధర్మాసనం పేర్కొంది. విమాన ప్రయాణ ఛార్జీలో పారదర్శకత, ప్రయాణికుల హక్కుల పరిరక్షణ తగిన చర్యలు తీసుకోవాలంటూ సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్ మీద గత ఏడాది నవంబర్ 17వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రం, డీజీసీ తదితరులకు నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణ సందర్భంగా సమాధానం ఇచ్చేందుకు మరింత గడువు కావాలని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్ కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణ ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులు గతంలో 25 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంటే ప్రైవేటు విమాన సంస్థలు దాన్ని 15 కిలోలకు ఏకపక్షంగా తగ్గించేశాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం విమాన ఛార్జీలను, ఇతర అదనపు రుసుములను సమీక్షించేందుకు కానీ, గరిష్ట పరిమితి నిర్ణయించేందుకు కానీ అధికారంగా ఏ వ్యవస్థలు లేకపోవడంతో విమానయాన సంస్థలు వివిధ రూపాల్లో ప్రయాణికులు దోచుకుంటున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు అది స్పందించింది. మన హైకోర్టులు ఇక్కడ స్పందించాలి. మన ప్రైవేట్ సంస్థలు ఎట్టా దోచుకుంటున్నాయి, మన ట్రావెల్స్ వాళ్ళు ఎట్టా దోచుకుంటున్నారు. పండగ వచ్చిందంటే చాలు 5,000 6,000 చివరికి అంతో ఎంతో పెనాల్టీ వేసామని సొల్లి కబుర్లు చెప్తా ప్రభుత్వాలు కాలక్షేపం చేస్తున్నాయి. కానీ జనాల దోపిడీ అయితే జరిగిపోతుంది కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులు, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి హైకోర్టులు సుమోటోగా తీసుకుంటే బాగుంటుంది.